అమలాపురం కాలేజీలో లెక్చర్ కింద పనిచేస్తున్నాను. త్వరలో అంటే మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయండి. అంటే నిన్న మీ అందరూ టీసీసీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మార్చిలో ఉండొచ్చింది. అంటే ప్రజెంట్ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరంటే ఐ వెంకటేశ్వరరావు యూటీఎఫ్డీసీ గతంలో మెట్టడం అనేది జరిగింది. అంటే వాళ్ళు డెబ్యూ అయిపోయింది కానీ ఇప్పుడు మార్చిలో ఎలక్షన్స్ వచ్చాను. నేను ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను పోటీ చేయాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఓటు మీద ఎక్కువ చేయడానికి మీ అందరికీ కూడా అంటే ఇప్పుడు మార్చిలే కదా అంటే ఇప్పుడు వస్తానని చాలామంది అనుకుంటారు. అయితే మన 5 జిల్లాలండి, ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి. ఇప్పుడు మనకి 6 జిల్లాలకు వచ్చినాయండి. ఈస్ట్లో 3, వెస్ట్లో 2, అల్లూరులో 3. అంటే ఒక నియోజకవర్గానికి 3 రోజులు వేసుకున్నా సరే ఈ సరిపడలేదు, సరిపడలేదు. అందుకే గురించి కూడా కలగడం అన్నది జరుగుతుంది. మరి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీసీసీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి మన విద్యారంగానికి సంబంధించినవి. దురదృష్టంతో రాజకీయ రంగానికి సంబంధించిన అందరూ కూడా ఇంట్లో ప్రవేశించడం, మరి ఊరికి ముందే వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కొన్ని అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఎవరైనా విద్యారంగానికి చెందిన వాళ్ళంటే వాళ్ళ విద్యారంగానికి సంబంధించిన కాదు. ఇటీవలనే కూటమి ఒక క్యాండిడేట్ తమ దగ్గర ఒక క్యాండిడేట్ అనౌన్స్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్కి సంబంధించి అతను ఆక్వా రంగానికి సంబంధించిన వ్యక్తి, అంటే 100,000 కోట్లు సంపాదించారు. గొప్ప కాబట్టి అతన్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఇవి మన ఎన్నికలు అండి. టీసీసీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ మన ఎన్నికలు మనం చూసుకోవాలండి. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ టీసీసీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కానీ రాజకీయ రంగంలో ఎవరో కూడా ప్రవేశించాలండి, రాజకీయ పార్టీలు ప్రవేశించడం. ఈ సాంప్రదాయం, ఈ దౌర్బల్యం అనేది మన ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఈ రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు ఈ ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది. దీనికి ఎక్కడ దిక్కున మనం నామ పెట్టడం లేదా పురుషాపు పెట్టడం ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో మరి నేను విద్యారంగానికి సంబంధించిన వ్యక్తిని, అంతేకాకుండా గత 2 దశాబ్దాలుగా అనేక సామాజిక సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకున్నాను. అంతేకాకుండా పలు ఉద్యమాలు కూడా నేను చేపట్టుకోవడం జరిగింది. అక్కడ మన కోనసీమ ఆంధ్రప్రదేశ్కి పూర్వ విద్యార్థుల సంఘం స్థాపించాము. దానికి ప్రెసిడెంట్గా ఉంటూ నేను ఆ కార్యక్రమాలు చేసి, అదేవిధంగా కోనసీమ జేసీ కన్వీనర్లో ఉంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకున్నాను. నేను చేపట్టిన కార్యక్రమాలు చేసిన ఉద్యమాల వివరాలన్నీ కూడా ఈ పాంప్లెట్లో పొందుపరచుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ మీరు పూర్వపక్షంలో చూసి, అంటే నేను నాకు పోటీ చేయడానికి అర్హత యోగ్యత ఉందని మీరు అందరూ భావిస్తే తప్పకుండా మొదటి ప్రాధాన్యత నాకు తీసుకెళ్లించాలని మీ అందరూ కూడా సహాయంగా అమలు చేసుకుంటాను. పొరపాటు ఎవరైనా ఓటు నమోదు చేయించుకుని ఉండకపోతే వాళ్ళకి వెసులుబాటు ఉందండి. 9వ తారీఖు వరకు చేయించుకోవచ్చండి. ఆఫ్లైన్లో చేయించుకోవచ్చు, ఆన్లైన్లో చేయించుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో చేయించుకోవాలనుకుంటే లింక్ నా దగ్గర ఉందండి. లింక్ మీకు ఎవరైనా కట్టమంటే పెడతాను. ఒకవేళ ఆఫ్లైన్లో చేయించుకోవాలంటే ఇప్పుడు అప్లికేషన్ కూడా తీసుకొచ్చారండి. ఈ అప్లికేషన్స్ కూడా మన గౌరవ హెడ్మాస్టర్ గారికి నేను అందజేయడం జరుగుతుంది. ఎవరైనా కాదు ఉపయోగించుకోవచ్చు. అందరూ చేస్తున్నారు సార్. మా స్టాఫ్ అంతా చేస్తున్నారు. మరి ఎంతో దూరం నుంచి నేను వచ్చినప్పటికీ మరి ఎంతో ఆదరణతో నన్ను ఆహ్వానించి మరి నాకు ఒక కొన్ని నిమిషాల పాటు ఇంత మమ్మీకి అవడానికి అవకాశం కల్పించిన హెడ్ మాస్టర్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా నేను చెప్పిన విషయాన్ని ఎంత ఎక్స్పీరియన్స్, ఎంతో విజ్ఞులు అయినప్పుడు మీరు అందరూ కూడా విద్యార్థులు విన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను, చాలా ఆనందపడుతున్నాను.